నమస్తే. నీట్‌కు సంబంధించినటువంటి అంశంలో దేశవ్యాప్తంగా కూడా అలజడి అయితే రేకెత్తిందని చెప్పుకోవచ్చు. నీట్ పేపర్ లీక్ అయిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. దానికి ఆధారాలను కూడా వారు చూపిస్తున్నటువంటి సందర్భం. మనతో పాటుగా అధికార ప్రతినిధి చినగన్ దయాకర్ ఉన్నాడు. అన్న ఎట్లా అనిపిస్తుంది మీకు అసలు నీటు ఖచ్చితంగా లీక్ అయిందని చెప్పేసి మీ రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. దానిలో నిజమేంతుంది అసలు? అంటే ఇవాళ 24 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరైనటువంటి జూన్ 4వ తారీఖున రిజల్ట్ వచ్చిన తర్వాత చాలామంది పేరెంట్స్లో, విద్యార్థుల్లో తీవ్రమైన అలజడి, తీవ్రమైన ఆలోచన, ఆందోళనలు మొదలైనాయి. తీరా మొత్తం కూడా బయటికి చూస్తే ఒక్కొక్క సెంటర్లో, గుజరాత్లో జరిగినటువంటి ఒకే సెంటర్లో 67 మంది విద్యార్థులు, 8 మందికి మాత్రం ఒక గరిష్ట ర్యాంకులు రావడం వల్ల అందరికీ ఒక అనుమానాలు, దీని వెనకాల ఒక పెద్ద స్కాము, దీని వెనకాల ఒక పేపర్ లీకేజ్ ఉందనేది కూడా మా అందరికీ అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఇవాళ 24 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులకు ఇవాళ బీజేపీ మంత్రులు, మోదీ గారు ఇంకా అందరూ కూడా దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నీటు 2013లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశంలో ఉన్నటువంటి అత్యున్నత డాక్టర్లను తయారు చేయడానికి, ఇవాళ ఒక్కొక్క నైపుణ్యమైన డాక్టర్లు ఈ దేశానికి అవసరమని భావించి ఎన్నో న్యాయ పోరాటాలను సవాలు చేస్తూ కూడా అధిగమించి నీటిని ఏర్పాటు చేశారు. ఇవాళ నీటిని ఏర్పాటు చేసిన నాటి నుంచి ఇవాళ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఎన్టీఏ డైరెక్టరు దాన్ని నిర్వహించడంలో పూర్తి విప్లవం అవుతా ఉన్నాడు. తక్షణం నిజంగా బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క అవకతవకలకు, ఈ యొక్క పేపర్ లీకేజ్ కారకులైన సుబోధ్ కుమార్ని తక్షణం ఎన్టీఏ జనరల్ డైరెక్టర్ నుంచి తొలగించాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ 24 లక్షల మంది ఒక ఆందోళనకు గురవుతున్నటువంటి సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది. తక్షణం కూడా వాళ్ళపై ఒక సుప్రీంకోర్టు జస్టిస్ కమిటీని వేసి ఈ యొక్క లోపాలను, జరిగిన అవకతవకలపై కూడా ఒక విచారణ జరిపించాల్సింది పోయి బీజేపీ నాయకులు కనీసం నీటు లీకేజీ ఇవాళ తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన పైన కూడా నోరు విప్పకపోవడం మా అందరికీ కాదు, దేశంలో ఉన్నటువంటి అందరి తల్లిదండ్రులకు కూడా అనుమానాలు వస్తూ ఉన్నాయి. నేను అంటా ఉన్నాను, ఇవాళ సంవత్సరాల తరబడి తెలుగు విద్యార్థులకు కూడా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి జాతీయ సంస్థల్లో ఇవాళ అన్యాయం జరుగుతూ ఉంది. ఇవాళ 4 రాష్ట్రాల విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపారు. నీటిలో మొన్న 1600 మంది కలిపితే ఇవాళ తెలుగు రాష్ట్రాల పిల్లలకు కూడా గ్రేస్ మార్కులు కలపలేని పరిస్థితి ఉంది. కాబట్టి రేపు ఇక్కడ ఉన్నటువంటి నిన్న ప్రమాణం చేసినటువంటి కేంద్ర మంత్రులు దీనికి తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అన్యాయం జరిగితే వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ సంవత్సరాల తరబడి ఎన్ఐటి, ఐఐఎంలలో కూడా తీవ్ర అన్యాయం జరుగుతున్నా కూడా ఇవాళ నార్త్లో మొత్తం కూడా బీజేపీ ప్రాబల్యంతో ఇక్కడ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి విషయంలో? ఆధారాలు ఏమైనా ఉంటే చూపించగలరా? మొత్తం కూడా డేటా తీసినాం. డేటా తీస్తే 24 లక్షల మంది విద్యార్థులు రాస్తే ఒక్కొక్క సెంటర్లో రకరకాల కోణం ఉంది. ఇవాళ కాగజ్ నగర్, ఆసిఫాబాద్లో కూడా వచ్చిన సెట్ దానికంటే ఇంకొక సెట్ వేరేది ఇచ్చారు. ఇక్కడ మెరిడియన్ స్కూల్లో జరిగిన సెంటర్లో కూడా పేపర్ ఆలస్యంగా ఇచ్చారు. ఇవాళ అనేక ఉన్నటువంటి సెంటర్లో తప్పిదాలతో జరిగింది. ఇవాళ మనం 10th క్లాసు, ఇంటర్మీడియట్, ఇంకోటి అయితే కోడింగ్లతో ఇస్తారు, టైం టు టైం ఇస్తారు. పేపర్లకు 5 నిమిషాల ముందే మనం సెంటర్లో పోయే పరిస్థితి ఉంటుంది. ఒక జాతీయ సంస్థ ఎగ్జామ్ జరిగేటప్పుడు, ఒక నీట్ ఎగ్జామ్ జరిగేటప్పుడు అధికారులు ఇంత తప్పిదాలతోని ఇవాళ ఎన్టీఏ ఏం చేస్తూ ఉంది? గడ్డి బిక్తా ఉందా? ఇవాళ విద్యార్థులు ఎంతో కష్టపడి దాదాపు 12 ఏళ్ళు 15 ఏళ్ళు చదువుకొని వాళ్ళ శక్తినంతా కూడగడితే ఇవాళ నీట్ పరీక్ష నిర్వహించడంలో ఎన్టీఏ నేషనల్ ఇవాళ ఏదైతే టెస్టింగ్ ఏజెన్సీ ఒక పూర్తిగా విఫలమైంది, దాన్ని రద్దు చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ 24 లక్షల మంది భరోసాకు బీజేపీ నాయకులు సమాధానం ఇస్తారా, లేకపోతే వాళ్ళకి ఏమి ఇస్తారో మీరు బాధ్యత వహించాలని కూడా కోరుతా ఉన్నాం. నీటు ఏదైతే విద్యార్థులకు తల్లిదండ్రుల పక్షాన కాంగ్రెస్ పార్టీగా వాళ్ళ వెన్నంటి పోరాడతాం. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు వాళ్ళకు అండగా ఉంటాం. తెలుగు విద్యార్థులకు కూడా గ్రేస్ మార్కులు కలపాల్సిన అవసరం ఉంది. ఆ గ్రేస్ మార్కులు కలపకపోతే ఇవాళ తెలుగు విద్యార్థులు ఎయిమ్స్ లాంటి సంస్థల్లో ఇవాళ మెడికల్ సీట్ రాని పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి తెలుగు విద్యార్థుల వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు కూడా మాలాంటి వాళ్ళ అండగా ఉంటాం, తోడ్పడతాం. వాళ్ళకు అవసరమైతే న్యాయ సలహాలు కోరి న్యాయ పోరాటాలు చేయడం కూడా మేము మాలాంటి వాళ్ళం సిద్ధంగా ఉన్నాం. రేపు ముఖ్యమంత్రి గారు కూడా కలిసి ఈ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఇంకా ఉన్నటువంటి నిన్న ప్రమాణం చేసినటువంటి కేంద్ర మంత్రులు కూడా తెలుగు విద్యార్థులకు అన్యాయం జరిగితే వాళ్ళు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆనాడే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ఐఐటిని పెట్టింది. ఇంతవరకు బీజేపీ తెలంగాణలో కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఐఐటిని పెట్టలే, ఐఐఎం నిర్మించలేదు. వాళ్ళు ఏర్పాటు చేసేంత వరకు కూడా వాళ్ళ మీద పోరాడతాం ఖచ్చితంగా. ఎవరికైనా మార్కులు ఎక్కువ వచ్చినాయి అనే దాని విషయంలో ఏమైనా ఐడెంటిఫై చేశారా మీరు? అంటే 8 మంది విద్యార్థులకు
ఇవాళ గుజరాత్కు చెందినటువంటి ఒకే సెంటర్లో 720, 719, 718 మార్క్స్లు వచ్చినాయి. ఇవాళ ఎన్ఐటి నీట్ చరిత్రలో గరిష్ట మార్కులు ఎవరికి రావు. ఎందుకంటే అది అధికారులు చెప్తా ఉన్నారు, అందరూ చెప్తా ఉన్నారు. దానిపైన సవరించాల్సింది పోయి, విచారణ జరిపించాల్సింది పోయి, అక్కడ గుజరాత్కు చెందినటువంటి ఫారెన్ ఏదైతే కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారో అక్కడ పరశురామ్ రాయ్ అని ఇంకొక టీచర్ అని వాళ్ళు ఒక కుట్ర చేసి వాళ్ళు డబ్బులు తీసుకొని దీని వెనకాల కుట్ర ఉందనేది అందరూ భావిస్తూ ఉన్నాం. వాళ్ళపై కూడా విచారణ జరిపించి అరెస్ట్ చేయాలని కూడా కోరుతా ఉన్నాం. ఇది చేనగన్ దయాకర్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా నీటు పేపర్ అనేది లీకేజ్ అయింది. ఆ లీకేజ్ సంబంధించినటువంటి వ్యవస్థలో బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. అందరినీ కూడా తీసేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది 24 లక్షల మందికి సంబంధించినటువంటి అంశంగా భావించాలనేటువంటి మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.